అన్న డీజే టిల్లు స్క్వేర్ నిజంగా ఈ సినిమా స్క్వేరే. ఎందుకంటే కామెడీ మాత్రం ఇంటూ 100 ఉంది. ఫస్ట్ సినిమా కన్నా దీంట్లో ఇంటూ 100 ఉందన్నమాట. కామెడీ అదిరిపోయింది. అలాగే హీరోయిన్ అబ్బా అనుపమ నిజంగా హీరో చేసే పనులకి నేను నిజంగా హర్ట్ అయ్యాను. ఈ సినిమాలో హీరో ఆ లిప్ లాక్ సీన్లు అయితే మాత్రం అబ్బో హీరోయిన్ వాడినట్టు ఈ సినిమాలో ఏ సినిమాలో వాడలేదు. అనుపమని అయితే అంత బాగా రొమాన్స్ అనేది వర్కౌట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో ఆ పాటలు లేకపోతే ఈ సినిమాకి చాలా డల్నెస్ అయితే వద్దును. ఆ పాటలు కూడా చాలా బాగా హైలైట్ అయ్యి కామెడీ గురించి అయితే ఈ సినిమాకి రావాలి. పండక్కి ఈ సినిమా వచ్చుంటే ఆ 4ని కొట్టేద్దును. అంత బాగా హిట్ అవుతుంది ఈ సినిమా. నిజంగా చాలా బాగుంది. అందరు రావాలి, అందరు చూడాలి, అందరూ కడుపొప్ప నవ్వుకోవాలి. థ్యాంక్ యూ బాబాయ్. రేటింగ్ అయితే 5కి 5 ఇస్తున్నాను నేనైతే మాత్రం. తప్పుంటే వచ్చి కొట్టండి. నా పేరు ఆదిత్య రెడ్డి. రాధిక బెటరా లిల్లీ బెటరా అనుకుంటున్నారు. లిల్లీయే బెటర్ అనమాట. లిల్లీయే బాగా చేసింది. రాధిక అంటే లిల్లీతో ఎక్కువ రొమాన్స్ సీన్స్ ఉన్నాయి, రాధికతో కొంచెం తక్కువ ఉన్నాయి. రాధిక పువ్వు పెడదామని చూసింది, లిల్లీ ఏకంగా కాలీఫ్లవర్ పెట్టింది ఎంతది. దాన్ని తీసి మనోడు పెట్టాడు ఆలుగడ్డ. నిజంగా సూపర్ ఉంది సినిమా అయితే మాత్రం. టిల్లు 1కి టిల్లు 2కి డిఫరెన్స్ ఏంటంటే కామెడీ ఇంటూ 10 ఉందన్నమాట. కామెడీ ఎక్కువ ఉంది ఈ సినిమాలో, అది ప్లస్ పాయింట్. ఆ రొమాన్స్ అమ్మో నాకు సిగ్గేస్తుంది చెప్పాలంటే, అలా ఉందన్నమాట. నిజంగా అదిరిపోయిందన్న, చాలా బాగుంది. చూడండి, మీకు నచ్చపోతే మళ్ళా రివ్యూ కూర్చోండి, నిజంగా కొట్టండి. సస్పెన్స్ సీన్స్ కానీ, ఆ స్పై సీన్స్ కానీ, యాక్షన్ పార్ట్ కానీ అంతా కూడా అన్ని కలగలిపేట సినిమాలో చాలా అంటే చాలా బాగుంది. ఎటువంటి స్టోరీ లేకపోయినా సరే మంచి స్క్రీన్ ప్లే, మంచి డైలాగులతో మంచి కామెడీని జనరేట్ చేశాడు. ట్రైలర్లో ఏదో పెద్దగా రొమాన్స్ ఉన్నట్టు చూపించారు, కానీ ఆ రొమాన్స్ కేవలం ఒక 10-15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సినిమా అంతా కూడా కామెడీ, సస్పెన్స్, యాక్షన్ పార్ట్ అనమాట. ఇంకా అనుపమ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. స్పై ఆ క్యారెక్టర్ కానీ, ఆవిడ పేల్చే గన్ల బుల్లెట్లు కానీ అంతా కూడా సూపర్. ఇంకా ఆవిడ చేసిన గ్లామరస్గా అయితే ఇంకా ఫ్యాన్స్, డీసెంట్ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో అది ఈ సినిమా చూస్తే కొంచెం కుళ్ళుకోవచ్చు, అంత గ్లామరస్ ఉంది సినిమాలో. ఇంకా లిప్ లాక్ సీన్స్లో కూడా చాలా దారుణంగానే ఉందని చెప్పాలి. ఇంకా సిద్ధు రైటింగ్, స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా బాగుందండి. మంచి, ఎక్కడ కూడా బోర్ కొట్టిన వాళ్ళు ప్రతిసారి కూడా చాలా ఎక్కువ నవ్వుకున్నాం. చాలా కామెడీ జనరేట్ చేశారు. అలాగే క్లైమాక్స్లో యాక్షన్ పార్ట్ కూడా బాగా డిజైన్ చేసుకున్నాడు. చాలా అన్నీ ఉన్నాయి ఇందులో. యాక్షన్ పార్ట్, రొమాన్స్, మంచి ఆ కథ లేకపోయినా మంచి స్క్రీన్ ప్లే బాధలతో బాగా నడిపించాడు సినిమాని. సితారా ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా సిద్ధు మార్కెట్కి ఎక్కువ చాలా రిచ్గా పెట్టారు, అంతే సినిమా అంతే బాగా వచ్చింది. సో టీజెటీల్లో ఫ్యామిలీస్ కానీ, పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ చూసే సినిమా. ఎటువంటి రొమాన్స్ ఉంది, యూతే కాదు, యూత్కి పండగలాంటి సినిమా. ఫ్యామిలీస్కి ఓకే, 2-3 సీన్స్లో తట్టుకుంటే సినిమాతో కూడా ఫుల్ కామెడీ అనమాట. ఈ ఉగాదికి, సమ్మర్కి ఒక బ్లాక్ బస్టర్ మూవీ అయితే అందించాడు. ఇంకా చెప్తున్నాను కదా, టీజు అనేది తిరిగి లేదన్న సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ. స్క్రీన్ ప్లే అలాగే డైలాగ్స్ రాసింది సిద్ధు జొన్నలగడ్డ గారు. సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే చాలా బాగా స్టోరీ రాశారు, చాలా అద్భుతంగా ఉంది. టిల్లు 1 కంటే టిల్లు 2 బాగుంది. ఈ సినిమాని నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా గురించి చెప్పేది ఏంటంటే, నాగవంశీ గారు మీరు ఈ సినిమాని టిల్లు 2, 3, 4 అలా ఇన్ఫినిటీ అయినా తీసుకోవచ్చు, అంత బాగుంది సినిమా. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమాని హిందీలో తీయాలి. హిందీలో తీస్తే చాలా హిందీ ఆడియన్స్ చాలా బాగా మెప్పించింది ఈ కాన్సెప్ట్. ఎందుకు మెప్పించేది ఏంటంటే, ఫాదర్ మదర్ ప్రతి ఇంట్లో బాయ్స్ని తిడుతూ ఉంటారు. ఆ తిట్లు అవన్నీ చాలా బాగా కనెక్ట్ అయిపోతారు. అసలు హిందీ ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అయిపోతారు ఈ సినిమాని. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ల గురించి మాట్లాడాలి. డిస్ట్రిబ్యూటర్లకి ఈ సినిమాతో ఈ వారం లాభాలు వచ్చేస్తాయి అద్భుతంగా. ఈ సినిమాకి గాడ్జిల్లా వర్సెస్ ఏప్స్ అని ఒక ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కంటే ఈ సినిమా చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. అసలు ఈ సినిమాతో అయితే ఈ వారము డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు. వస్తాడు పక్క. ఇప్పుడే చూశాను డీజే టిల్లు. రేపటి నుంచి థియేటర్లన్నీ హౌస్ఫుల్. స్టోరీ అంత స్టోరీ అయితే లేదు అని చెప్పొచ్చు. రొటీన్ స్టోరీ కాకపోయినా నార్మల్గా స్టోరీ, బట్ కామెడీతో నింపేసాడు సినిమాని. సినిమా గురించి చెప్పాలంటే 2024లో ది బెస్ట్ మూవీ అంటే ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసింది సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, రాధిక. సూపర్ హిట్ చేసిరు. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసిరు. రెండో సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేసేసి. ఈ సినిమాలో హీరోయిన్ పేరు లిల్లీ అంటే ఫ్లవర్ కాదు బ్రో, ఫైర్ అంటే ఫైర్ పుట్టించింది నిజంగా. హీరోయిన్ అయితే
ఏమి సీన్లు బ్రో, అంతా జింపాక్ 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 చుమ్మాలే మొత్తం. అయితే కార్ సీన్ ఎలా ఉంది మొత్తం ఎన్నున్నాయో నేనైతే లెక్క పెట్టలే బ్రో, లెక్క పెట్టలేము. 1 2 శబాష్ 100 అట్లుంది నిజంగా. అయితే ఏముందంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. 2 కళ్ళు సరిపోవు బ్రో. 2 హీరోయిన్లు ఒక షాట్ లో 2 వస్తారు. ఆ ట్విస్ట్ అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ, దీని అబ్బా అన్నట్టుంది బ్రో నిజంగా. డీజే టిల్లు చూడు కొడితే 6 కొట్టాలి. అరే ఏముందనా సినిమా మాత్రం ఇచ్చి పడేసిందనా అన్న. డీజే టిల్లు ఎక్కడ మనకు మైండ్ బ్లో అయిపోతుందన్న సినిమా చూస్తుంటే మాత్రం. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మాత్రం దద్దరిల్లిపోయిందన్న. అసలు మనం ఊహించుకోమన్నా. నిజంగా చెప్తున్నా, ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ న్యాయం మాత్రం మస్తు చేసిండు. ఆ పేరు చూసి ఏం పెట్టిరో సిద్ధన్న కానీ ఆ సిద్ధన్న తగ్గట్టు కూడా ఆ టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కూడా మనం ఏది కూడా మనకు బోర్ కొట్టది. నీకు ఫస్ట్లో మొత్తం కామెడీ ఉంటుంది, ఇంటర్వెల్ నుంచి మొత్తం కామెడీ, లాస్ట్లో సీన్ ఉంటుంది అన్న. సీన్ మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి. వాళ్ళ తండ్రి క్యారెక్టర్ కానీ ఫస్ట్ ఎలా చేసిరో, వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ ఎలా చేసిరో అందరు బాగా చేసిరు అన్న. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు ఎక్కువ తక్కువ కాదు, అందరు బాగా చేసిరు. వీళ్ళు తక్కువ చేసి ఎక్కువ చేసాం కాదు. నిజంగా ఫస్ట్ డైరెక్టర్ కంటే ఈ డైరెక్టర్ ఎలా చేస్తారు అనుకున్నారు కానీ మంచి బ్యాలెన్స్ చేసిండు. సేమ్ డైరెక్టర్ తీసినట్టు తీసిండు. అంటే మనం ఆయన పేరు నిలబెట్టిండు. ఆయన డైరెక్టర్ నిజంగా చెప్తున్నా, ఆయనకు హ్యాట్సప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఆయన పేరు నిలబెట్టిండు. ఫస్ట్ పార్ట్ సినిమా తీసిన డైరెక్టర్ పేరు నిలబెట్టిండు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్. ముందుగా డైరెక్టర్ గారికి సలాం కొడుతున్నా, సినిమా ఎంత మంచిగా తీసినందుకు. సూపర్ అన్న. మేము చెప్తే బాగుంటాను, వాళ్ళు చెప్పిన డైలాగ్ మనం చెప్పిన డైలాగ్ బాగుంటానా అని ఒకటి చెప్పాను. డీజే టిల్లు కొట్టు డీజే ఒక డైలాగ్ చెప్తాను. ఒకటే చెప్తా. ఒక కార్లో సీన్ ఉంటాయన్నా, ఒకటే సీన్ ఉంటుంది, ఏమనుకోవద్దు. ఈ సీన్ ఉంటుందన్నా, ఇది మాత్రం హైలైట్ ఉంటుందన్నా. అంటే తప్ప అర్థం చేసుకొని నాకు చెప్తున్నా డైలాగ్ అంటే సీన్ బాగుంది. అంటే లిప్ టు లిప్ కిస్సులు ఉంటాయి అలా, యూత్కి నచ్చినట్టు ఉన్నది. కాకపోతే అంటే అనుపమ కొంతమంది ఫ్యాన్స్ అనుకోవచ్చు ఎందుకు ఇట్లా చేసిరు అనేది. కాకపోతే మేమన్నదంటే హీరోయిన్ అన్నప్పుడు ప్రతి క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది. డీజే టిల్లు 3 కూడా చేయాలి. దీంతో పాటు 2 మాత్రం చాలా సక్సెస్ఫుల్గా బాగా ఉంది. 2 అవర్స్ నాన్ స్టాప్గా నవ్వుకున్నామండి. ప్రతి ఒక్కరు రొమాన్స్ అనుకుంటారు, అది కావాల్సి రాలేదు. అన్వాంటెడ్గా సీన్కి తగ్గట్టుగా వచ్చింది ఆ రొమాన్స్ కూడా. చాలా బాగుంది సినిమా మాత్రం. 100% సక్సెస్ కావాలని కోరుకుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సిద్ధు అండ్ టీమ్.